నాకు రావు గారు ఇప్పుడే మాట్లాడారు, మేనల్లుడు కన్నా ఎవరైనా ఎక్కువ ఉంటారు, మేనల్లుడు కొడుకుతో కేసీఆర్ గారితో జెండా పట్టుకుని అడుగులు అడుగు వేసి మోసారు, పార్టీ కార్యక్రమాలను చూశారు, హెలికాప్టర్లో రాష్ట్రం అంతా తిరుగుతూ బీఫామాలు పంపిణీ చేసి అన్నీ చేశారు. అలాంటి మేనల్లుడికి అంత పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు చూసిన ఉమేష్ రావు గారికి కేసీఆర్ అంటే మేనమామైన కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా తెలియదు అని పచ్చి వాస్తవం నమ్మేంత నమ్మాల్సిందే. నేను 14 ఏళ్ళ కింద వాళ్ళకెళ్ళి బయటకు వెళ్ళినా ఫామ్ హౌస్ కట్టుకుని 8-9 ఏళ్ళు అయింది. నేను పోయే అవకాశమే లేదు అక్కడికి. మీరు టీఆర్ఎస్లో మీకు మిత్రుంటే వాళ్ళు అడిగాడు ఉమేష్ రావు ఫామ్ హౌస్లో కనబడ్డా, లేకుంటే కేసీఆర్కి ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేసే వాళ్ళన్న సెక్యూరిటీ వాళ్ళని మీకు పరిచయం ఉంటే వాళ్ళు అడగండి, ఎవరికి పరిచయం అడగచ్చు, నో ప్రాబ్లం. వినండి 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 వినండి, నాకు తెలియదు, వినండి 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 వెరీ చెప్పేది చిరునామా కూడా నాకు తెలియదు, అది జగదేవ్పూర్ మండలంలో ఉంటుందనగా విన్నాను, పత్రికల్లో వచ్చింది, నేను మీలాగా నేను కూడా చదువుకున్నా, ఇది ఫ్యాక్టు. నేను 14 నేను పోయేవాడిని కావచ్చు, 100 సార్లు పోయేవాడిని కావచ్చు అని ఉంటే నేను అందులో లేను కాబట్టి 14 ఏళ్ళ కింద నేను బయటకు వెళ్ళిన కాబట్టి, ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నది 9-10 ఏళ్ళ కిందనే కాబట్టి నేను అక్కడ పోయే అవకాశమే లేదని చెప్తున్నా. ఇది ప్రజలు నమ్మకపోతే నేను చేయగలిగేది ఏం లేదు. దాన్ని మసిపూసి మారగా చేసి దానికి ఏదో కొత్త కథలు వెళ్ళి చేస్తా అంటే నేను చేయగలిగి కూడా ఏముండదు. ఉమేష్ రావు గారు ఇంత గట్టిగా చెప్తే ఇంకా ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. డెఫినెట్ అండి, ఎందుకు నమ్మండి, హానెస్ట్ ఉంటామండి. నేను ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి 4 ఏళ్ళ నుంచి 10 నెలలు అయితే ఎలక్షన్ వస్తుంది, నేను పోయి ఉంటే అప్పుడే పోతా కదా, 4 ఏళ్ళ కింద పోతా కదా, ఇప్పుడు నాకేం అవసరం అండి, ఇప్పుడు నాకు కోవట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంది, ఇప్పుడు ఆయనకు అసలు ఆయనతో నేను మాట్లాడు ఇక్కడ నాకేం సంబంధము, నేను ఇక్కడ కలుస్తాము, ఆయనకు ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని పనికి మాలిన మాటలు మాట్లాడిన దానికి ఎవరు పట్టించుకుంటాడండి. ప్రజలకు తెలియదు అక్కడ నేను ఏం మాట్లాడుతున్నా, నేను ఏం చేస్తున్నా, అక్కడ ఈ ప్రభుత్వం మీద ఏ రకంగా నేను యుద్ధం చేస్తున్నా, ఏ రకంగా నేను యాక్టివిటీ చేస్తున్నా అనేది మా నియోజకవర్గ ప్రజలకు రోజు తెలుసు, వాళ్ళకు రోజు తెలుసు. మీతో పాటే మీ కుటుంబ సభ్యులు అంటే మీ పెద్దమైన మా కుమార్తె రమ్యారావు గారు కరీంనగర్లో ఉంటున్న రమ్యారావు గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఆమె మా బంధువు, నేను ఆమెకు బంధువుని, అంతే తప్ప వేరే సంబంధాలు ఏమి ఉండవు. మీరు అటువంటి ప్రశ్నలు అడగదు, అటువంటి నేను బట్టి జవాబు నాకు నేను కామెంట్ చేయనండి. నేను మీరు ఇంకో ప్రశ్న మీరు ఇంకో ప్రశ్న మా బంధువులేమో బంధుత్వపరమైన సంబంధాలు ఉన్నాయి మాకు, అంతే తప్ప ఇంకా వేరే ఇతరత్ర మీరు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు, నేను జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇబ్బందికరం కాదు, అసలు అది అర్థం లేని ప్రశ్న. ఏముంటాయి సంబంధాలల్లా? వినండి రమ్య వినండి, ఆమె ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు నాకు బంధువులే అని చెప్పి నేను చెప్పను కూడా, మళ్ళీ ఇంకేం మాట్లాడా ఇబ్బందికరం అంటుంటే మీరు అవన్నీ పనికి మాలిన ప్రశ్నలండి, విభేదించే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు నాకు తెలియదు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆమె అడిగి మీరు ఆమె ఇంటర్వ్యూ చేసి అడిగారు, నాకు సంబంధం లేదు. నాకు అటువంటి క్వశ్చన్లు అడగదు, మీరు నన్ను అడిగే ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాలు ఈ అంశాలు మాట్లాడే తప్ప నాకు వ్యక్తి నాకు అటువంటి విషయాలు నేను మాట్లాడాను. నా విషయం మాత్రమే చెప్పండి, నా విషయం అడగండి. ముఖ్యమంత్రి గారి గురించి అడిగారు, ఇందాక సుదీర్ఘంగా చాలా విషయాలు చెప్పాను నేను. ఎవరి గురించి అందరి గురించి అడిగిన అందరి గురించి నేను చెప్పుకోవడం కూడా నాతో ఏ పని కాదు. మీరు అందరూ అడగాలి, అధికారం మాకు అవసరం లేదు, నేను మాట్లాడాలి వాళ్ళు. ఎందుకంటే నేను పెద్ద ఇప్పుడు మన ఇద్దరం చర్చ చేసుకునేంత పెద్దవాళ్ళు కాదు వాళ్ళు, మన ఇద్దరం చర్చ చేసుకునేంత పెద్దవాళ్ళు కాదు. అటువంటి ప్రశ్నలు అన్ని ప్రశ్నలు టైం వేస్ట్ కూడా వేసుకోవద్దు మనం. మీకు అడగడానికి ప్రశ్నలు మీకు చాలా ఉన్నాయి, నన్ను అడగండి, నేను చెప్తాను జవాబు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నారు, సీనియర్ నాయకులతో సమానంగా మీరు ఉంటున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారు కూడా మీకు అంత ప్రాధాన్యత ఇచ్చారు, అని కూడా మీకు పదవులు రాలేదు. 3 సార్లు మీరు సిరిసిల్ల నుంచి పోటీ చేయాలని తలిచిన టికెట్ కోసం ఆశించినా కూడా టికెట్ దక్కలేదు. అంటే ఈసారైనా 2019లోనైనా కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అంటే మీ పైన చర్యలు తీసుకోవడము, ఇలాంటి విమర్శలు చేయడం ఇలాంటివి వచ్చిన తర్వాత 2019లో మీకు టికెట్ వస్తుందని మీరు ఆశిస్తున్నారా? ఒకటి, ఇప్పుడు 2019లో ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను సిరిసిల్ల నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కొడుకు, ఆయన 2-3 సార్లు ఎమ్మెల్యే కూడా అయింది అక్కడ. అతన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో వాస్తవానికి మా దగ్గర లేరు. గతంలో కొంతమంది మేము సామాజికంగా మార్చి సమీకరణలు మార్చి టికెట్లు ఇస్తే డిపాజిట్లు పోయినాయి. 2009లో 10లో 2014లో ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తికి 30-40 ఓట్లు వచ్చినాయి, కానీ అతను పారిపోయిండు, టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయాడు. ఎట్ ప్రజెంట్ ఇప్పుడు అక్కడ నాయకత్వం పూర్తిగా శూన్యమైంది. శూన్యమైతే నేను 4 సంవత్సరాల కింద 3 సంవత్సరాలు అయింది సుమారుగా, 3.5 సంవత్సరాలు నేను పోయి ఇక్కడ దాన్ని టేకప్ చేసి మొత్తం పార్టీ రూట్ లెవెల్కి వెళ్ళి డెవలప్ చేసుకుంటూ వచ్చాడు పార్టీని.
అందరికి తెలుసు అది ఓపెన్ సీక్రెట్ అలా ఏం దాపరికం లేదు. నేను చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టినా, టైం ఖర్చు పెట్టినా, బ్రహ్మాండంగా నేను రోజు పనిచేస్తూ ఉన్నా అక్కడ. వాళ్ళని ఎదుర్కొనే క్రమంలో అనేక కార్యక్రమాలు నేను చేపట్టిన. అది పార్టీ రాష్ట్ర నాయకత్వం తెలుసు, చాలామందికి తెలుసు అది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా నేనే అక్కడ టికెట్ పోటీ చేయడం అర్హుడు. నేను ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుంది నమ్మకం నాకు ఉంది. ఇక్కడ సామాజిక సమీకరణలు కూడా ఆ విధంగా ఉన్నాయి. డెఫినెట్లీ సామాజిక సమీకరణలు కూడా నాకు అనుకూలంగానే ఉన్నాయి. ఆడ నాకే టికెట్ ఇవ్వాల్సినటువంటి అనివార్య స్థితి పార్టీకి ఉంది. ఇప్పుడు అందులో నేను పనిచేస్తున్నది నేనే, ఆ సామాజిక సమీకరణ చూసుకున్నా నాకే టికెట్ ఇవ్వాల్సిన అనివార్య స్థితి పార్టీకి ఉంది. డెఫినెట్గా నాకు టికెట్ వస్తుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. సరే ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలు, దీనికి ఏం అడ్డం రావు, టికెట్కి అడ్డం రావు. టికెట్ వేరు, ఈ సంఘటనలు వేరు. టికెట్ ఇచ్చేది కూడా ఇంకా 10 నెలలు, సుమారు 10 నెలల టైం ఉంది. అనేక రాజకీయ మార్పులు, అనేకమైన డెవలప్మెంట్స్ ఈ మధ్యలో వస్తాయి. కాబట్టి నాకు అనుకూలంగా మారుతాయి. నాకు అనుకూలంగానే ఉన్నాయి పరిస్థితులు. ఈ తాత్కాలికమైనటువంటి టీ కప్పులు, తుఫాన్ లాంటి విషయాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, కమిట్మెంట్తో పనిచేస్తా. డెఫినెట్ మంత్రిని ఎదుర్కొనేటువంటి ఒక సత్తా నాకే ఉంది. కార్యకర్తల అండదండలు బలం కూడా నాకే ఉంది. అక్కడ ఉమేష్ రావు అయితేనే ఎదుర్కొంటాడు సిరిసిల్ల కేటీఆర్ అనేటువంటిది సర్వత్రా మా కార్యకర్తల్లో నెలకొని ఉన్నటువంటి అభిప్రాయం, బలమైనటువంటి అభిప్రాయం. దాని కారణంగా డెఫినెట్గా నేను కేటీఆర్ని ఓడించి సిరిసిల్ల కాడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తా. టీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఈసారి ఇంటికి పంపుడు ఖాయం అక్కడ అని చెప్పి విశ్వాసంతో నేనున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.